నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన హోళీ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, హోళీ పర్వదినం నాడు ఎటువంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి తిథిని హోళీ పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ హోళీకున్న ప్రత్యేకత ఏంటంటే, పరమేశ్వరుడు కాముడు అంటే మన్మధుడిని తన త్రినేత్రంతో దగ్ధం చేసిన రోజు ఈ హోళీ. అలా దగ్ధం చేసి పరమేశ్వరుడు ఏం సందేశం ఇచ్చాడంటే, అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోండి అని అద్భుతమైన సందేశం ఇచ్చాడు. పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చిన రోజు హోళీ కాబట్టి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి తిథి హోళీ పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చెయ్యాలి. ఈశ్వరుణ్ణి ఈరోజు తుమ్మిపూలతో పూజించాలి, శివుడికి అభిషేకం చేయాలి, శివుడికి చిమ్మిలి నివేదన చేయాలి. శివుడి ప్రీతి కోసం విభూతి పండ్లు కానీ శివ స్తోత్రాలు ఉన్న పుస్తకాలు కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇంకా మీకు వీలైతే హోళీ పర్వదినం సందర్భంగా లింగ పురాణం దానం ఇస్తే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే హోళీ పర్వదినానికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే మహాలక్ష్మీదేవి ఆరాధన. ఎవరైతే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి తిథి నాడు హోళీ పర్వదినం నాడు ఉదయం పూట మహాలక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి హోళీ సందర్భంగా ఈరోజు ఉదయం పూట లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే లక్ష్మీదేవి 108 నామాలు లేదా శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం పారాయణ చేయండి, లక్ష్మీదేవిని పూజించండి. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ మహాలక్ష్మీదేవిని పూజించండి. ఆర్థికంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి శివారాధనకు అనుకూలమైన రోజు, మహాలక్ష్మీదేవి ఆరాధనకు అనుకూలమైన రోజు. ఈ హోళీకి ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఆ విశిష్టత ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మని మొట్టమొదటిసారి ఉయ్యాలలో వేసిన రోజు హోళీ పర్వదినం. కృష్ణుడిని మొట్టమొదటిసారి ఉయ్యాల్లో వేశారు కాబట్టి ఈరోజు డోలోత్సవం నిర్వహించాలి. కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఊయలలో వేసి డోలోత్సవం చేసిన, అలా వీలు కాకపోతే శ్రీకృష్ణుడిని పూజించి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం నివేదించిన కృష్ణుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అది హోళీ పర్వదినానికి ఉన్న విశిష్టత. అలాగే ఈ హోళీకి ఇంకో విశిష్టత కూడా ఉంది. ఆ విశిష్టత ఏంటంటే, రాధాకృష్ణులు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు రంగులు కలిపిన నీళ్లు చల్లుకున్న పర్వదినం హోళీ పర్వదినం. అందుకే ఈరోజు ఎవరైనా సరే రంగులు కలిపిన నీళ్లు ఒకరి మీద ఒకళ్ళు చల్లుకుంటే రాధాకృష్ణుల అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా వాటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే హోళీకి ఇంకో విశిష్టత కూడా ఉంది. హిరణ్యకశిపుడి సోదరి అయినటువంటి హోళిక అనే రాక్షసి మరణించిన రోజు కాబట్టి సాయంకాలం పూట ఇంటి ముందు ఎండిపోయిన కర్ర పుల్లలు, ఎండిపోయినటువంటి ఆవు పేడ, వీటన్నిటితో మంటలు ఏర్పాటు చేసి ఆ మంటల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను పిల్లల నుదుటన ధరింపజేయాలి. ఇలా చేస్తే కూడా పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. హోళీ పర్వదినం నాడు ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభయోగం పొందండి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మనిషి జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం పనిచేస్తూనే ఉంటుందండి. పుట్టినప్పటి నుంచి కూడా గిట్టేంత వరకు కూడా. అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది జీవితంలో. అయితే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి గ్రహం గురుగ్రహంగా చెప్తాం. గురువు యొక్క ప్రభావం సరిగా ఉన్నప్పుడే అనుకున్న దాన్ని సాధించినందుకు విజయం కూడాను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మంచి చదువు చదివినప్పటికీ కూడాను సరైన ఉద్యోగం లేదు అంటే గురుబలం తగ్గినట్టే లెక్క. అలాగే విపరీతమైన కృషి చేసినా కూడా తగిన ప్రతిఫలం రాలేదు అంటే గురుబలం లేకపోవటం వల్లే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ గురుబలాన్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? సృష్టికి మూల కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనే ఆది గురువుగా భావిస్తాం. అందుకే దక్షిణామూర్తి స్వామిని ఆది గురువుగా భావన చేసి మనం ధ్యానం చేసేటువంటి విధి విధాన సాంప్రదాయం ఉంది.
అందుకనే ఎక్కడైనా సరే కాళహస్తి చూడండి, కాళహస్తిలో కూడాను దక్షిణామూర్తి స్వామి వారే కాళహస్తీశ్వరుడిగా ఉన్నట్టుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కదా. అలాగే కోటప్ప కొండ, అక్కడ స్వామివారి లింగం లింగాకృతిలో ఉన్నప్పటికీ కూడాను దక్షిణామూర్తి తత్వంలోనే ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అంటే ఇవి గురుబలాన్ని ఎక్కువగా మనకు ప్రసాదింపచేసేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వచింతనతో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలుగా మనం గ్రహిస్తాం. అందుచేత ఈ యొక్క గురుబలం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే గురుబలం కోసం దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానం చేయాలి. దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానం చేయటం అనేటువంటిది ఎలా? జ్ఞానముద్ర వేయాలి. జ్ఞానముద్ర వేసి కూర్చొని ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క మంత్రాన్ని మనసారా చదువుకోవాలి. ఓం దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనేది దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మూలమంత్రం. ఆ మూలమంత్రాన్ని గురువారం నాడు గనక నిష్ఠగా గనక ధ్యానం చేస్తే సఫలీకృత తత్వం వస్తుంది. గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి లోకోత్తర పురుషులు, లోకోత్తర దైవాలు ఉన్నాయి కదా మనకు. ఉదాహరణకి దత్తప్రభువు, దత్తాత్రేయ స్వామి గురువు యొక్క ప్రభావం. ఆయనకి చాలా ఇష్టమైనటువంటిది ఔదంబర వృక్షము అంటారు. ఈ ఔదంబర వృక్షం కింద దత్తపాదకులు ఉంటాయి. మీరు ఔదంబర వృక్షం చుట్టూతా గురువారం నాడు ఒక 9 ప్రదక్షిణాలు చేసి ఆ పాదుకలకు నమస్కారం చేస్తూ దత్తశరణం మమ అని చెప్పేసి ధ్యానించండి. తప్పనిసరిగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయణి కాత్యాయని కరుణించముని భక్త కోటిని. 3 వేదపాద స్తవములు ఉన్నాయి. ఒకటి శివవేద పాదస్తవం, రెండవది స్కందవేద పాదస్తవం, మూడవది శ్రీమద్ త్రిపుర సుందరి వేదపాదస్తవం. ఇందులో విశేషం ఏంటంటే ఎందుకు విడిగి వేదపాదస్తవం అని పేరు పెట్టారు. అందులో మొదటిది రచించినది జైమిని మహర్షి. శివవేద పాదస్తవం చిదంబర మహాక్షేత్రంలో ఒకానొక ప్రదోష కాలంలో శివదర్శనం చేసిన దివ్యానుభూతితో వ్యాసుని యొక్క శిష్యుడైన మహాతపస్వి జైమిని మహర్షి శివవేద పాదస్తవ రచన చేశాడు. అలా మరికొందరు సుబ్రహ్మణ్యోపాసకులైనటువంటి యోగీశ్వరులు స్కందవేద పాదస్తవం రచన చేశారు. శ్రీమద్ త్రిపుర సుందరి వేద పాదస్తవం శంకర భగవత్పాదుల వారు రచన చేశారు. ఇలా వాటి రచయితలు కూడా మనం చెప్పుకుంటామంటే శంకరులకు పూర్వమే ఉన్నటువంటి వేదపాదస్తవములు ముందు ఉన్నాయి. అంటే వేదపాదస్తవం అనేది ఒక సంప్రదాయం అని మనకు తెలుస్తున్నది. అయితే వేదపాదస్తవం అని పేరు ఎందుకు వచ్చింది? వేదపాదములు అంటే వేదాల్లో మంత్రాలు ఉంటాయి. మంత్రాల్లో అనేక పాదములు ఉంటాయి. మన శ్లోక పాదాలు తెలుసు కదా చాలామందికి. అనుష్టుప్పు ఉంది. అనుష్టుప్పులో 4 పాదములు, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాల చొప్పున 4 పాదములు ఉంటాయి. అందులో చివరి పాదము 4వది అయితే మిగిలిన 3 పాదములు అంటూ ఉంటారు. అలా ప్రతి శ్లోకానికి కూడాను పద్యానికి కూడా పాదములు ఉంటాయి. మనకు తెలుగు సాహిత్యం తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, కందము వీటికి కూడా 4 పాదములు ఉంటూ ఉంటాయి. అలాంటి పాదములు అనేది ఛందస్సులు వృత్తములకు ఉన్నటువంటి లక్షణం. అలాగే వేదమంత్రములకు కూడా పాదములు ఉంటాయి. ఉదాహరణకి గాయత్రి మంత్రం చూస్తే త్రిపద, గాయత్రి, త్రిపాద 3 పాదములు గాయత్రి మంత్రానికి లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నది. అలాగే వేదమునందు పూర్ణ గాయత్రి, చతుష్పాద్ గాయత్రి ఉన్నది. 4 పాదములతో ఉన్నటువంటి గాయత్రి స్వరూపం ఉన్నది. కనుక మంత్రములకు పాదములను ఉంటాయి. అలా వేదవాక్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తాను రచించే శ్లోకంలో చివరి పాదంలో ఒక వేద మంత్రాన్ని పెడతారు. అప్పుడు దాన్ని వేదపాదస్థం అనాలి. అంటే ఇప్పుడు చదవబోయే స్తోత్రంలో మొదటి 3 పాదములు కూడా స్వతంత్ర రచన, 4వ పాదం మాత్రం వేదంలో ఒక వాక్యం ఉంటుంది. అలా ఇందులో మొత్తం 108 శ్లోకాలు ఉన్నాయండి. 108 సంఖ్య కూడా మనకు తెలిసిందే. అష్టోత్తర శతం సంఖ్యాశాస్త్రంగా కలిపితే 9 అయితే అమ్మవారి యొక్క పూర్ణతత్వం అందులో ఆవిష్కరింపబడుతుంది. అందుకే 108 శ్లోకాలు రచించారు భగవత్పాదుల వారు. సౌందర్యలహరి ఎన్ని 100 శ్లోకాలు, ఇది 108 శ్లోకాలు. 108 శ్లోకాల రచన. ఇందులో 108 శ్లోకాలకి కూడాను చివరి వాక్యం మాత్రం వేదంలోనూ ఒక వాక్యం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఇది మొత్తం పారాయణ చేస్తే 108 వేదవాక్యాలు పారాయణ చేసిన మహాఫలం లభిస్తుంది. ఆ వేదవాక్యాలు ఎక్కడి నుంచి గ్రహించారంటే వేదం నుండి గ్రహించారు. మరి పేరే వేదవాక్యం అంటున్నాం కదా.
ఇది వేదములు అన్నప్పుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదముల నుంచి గ్రహించడమే కాకుండా వేదముల యందు ఉన్నటువంటి ఉపనిషత్ వాక్యాలను కూడా స్వీకరించారు. ఎందుకంటే ప్రధానంగా ఈయన ఉపనిషత్తత్వ ప్రతిష్టాత కదా, అందుకు ఉపనిషత్ వాక్యములు తీసుకున్నారు. వేద పాదం అన్నప్పుడు చివరి భాగం అని అర్థం తీసుకుంటే ఉపనిషత్తుకు కూడా వేద అంతం అనే పేరు ఉన్నది, వేదాంతం అనే పేరు కూడా. కనుక వేదాంత తత్వ సారాన్ని ఈ శ్లోకాల్లో చెప్పారు కనుక ఇది వేదాంత స్తోత్రమే. ప్రతి శ్లోకం చివర వేద పాదం పెట్టడం వల్ల శ్లోకానికి వేదస్వరూపం కూడా లభిస్తున్నది. ఎందుకంటే భగవంతుడికి వేదమంత్రాలతో ఆరాధన చేస్తే చాలా గొప్పది కదా. అలాంటిది వేద వాక్యములు తీసుకుని వివిధములైన ఛందస్సులతో శ్లోకములు రచిస్తూ ప్రతి శ్లోకానికి చివర అర్థవంతంగా వేదవాక్యాన్ని పెట్టారు. అంటే ఊరికనే పెట్టడం కాదు, పైన చెప్తున్న 3 పాదముల యొక్క భావంతో ఈ 4వ పాదం సమన్వయింపబడాలి. అది వేదవాక్యమై ఉండాలి. అప్పుడు అది వేద పాద స్తవం అవుతుంది. ఇక్కడ ఇది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒకానొక స్తోత్ర స్వరూపం. ఎందుకంటే వేదస్థుతుడు కదా భగవంతుడు. అటువంటిప్పుడు వేదములే ఆ భగవంతుని స్తుతి చేయగలవు. అలాంటి వేదజన్యమైన సంస్కృత భాషలోనే స్తోత్రములు ఉన్నప్పుడు అది ఇంకా మహిమాన్వితం. దానికి వేదవాక్యం కలిస్తే ఇంకేమున్నది. అందుకే అత్యంత మహిమాన్విత స్తోత్రంగా దీన్ని తెలుసుకోవాలి. అయితే ప్రతి స్తోత్రానికి కొన్ని నియమాల్లాగే దీనికి కూడా సాధ్యమైనంత సదాచారం, శుచి అవసరం. ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ కాకుండా స్తోత్రంలో దేవతాశక్తి ఉంటుంది కనుక ఆచారం ఉంటుంది. అది సదాచారం మాత్రం ఏ స్తోత్రానికైనా అవసరం. ఎందుకంటే ఆ శబ్దములు యందు ఆ శక్తి ఉంటుంది కనుక స్నానం, శుచి, శుభ్రత మన పెద్దలు ఏవైతే చెప్పారో అవి చేసి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవాలి. స్తోత్రములు సర్వులు చక్కగా చదువుకోవడానికి ఏర్పడినవే, అక్షర దోషాలు లేకుండా మాత్రం జాగ్రత్త పడాలి. ఇది మాటి మాటికి మనం చెప్తూ ఉంటాం. లలితా సహస్రనామ స్తోత్రం కూడా అక్షర దోషాలు లేకుండా చదవండి అని చెప్తూ ఉంటాం, కానీ తప్పులు లేకుండా మాత్రం ఉండాలి. అందుకే ఇప్పుడు చెప్పేటప్పుడే శబ్దములు జాగ్రత్తగా గ్రహిస్తూ ఈ స్తోత్రాన్ని మనం భావం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అమ్మవారిని ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఈ శ్లోకాలు చెవులో పడితే చాలు ధన్యులమవుతున్నామంటే, అర్థతత్వంతో కూడా మనం తెలుసుకుంటున్నామంటే ఇంకా ధన్యత ఏ విధమైన అనుగ్రహంగా మనకు లభించిందో భావించవచ్చు. అటువంటి శ్రీమద్ త్రిపుర సుందరి వేదసార స్తోత్రాన్ని అందించిన జగద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ వారి యొక్క కరుణతో మనకు స్ఫురణ లభించాలి అని భావన చేసుకుందాం. అందుకే శ్రీ విద్యా పరంపరలో జగద్గురువుల్ని స్తోత్రం చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్తారు. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః. ఇది స్పష్టంగా తెలుస్తున్నది. సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన అంటే సర్వశాస్త్రముల యందు నిష్ణాతులై సిద్ధపురుషులైనటువంటి వారిని ఆ మాట అనగలం. అలాంటి వారికి తామంటూ ఒక స్తోత్రాన్ని సృష్టి చేయగలిగిన శక్తి కూడా ఉంటుందండి. ఇక్కడ శాస్త్రాలు ఎవరు సృష్టి చేయరు. సర్వశాస్త్రముల్లో నిష్ణాతుడై వాటి ఫలాన్ని అనుభవంగా పొందిన సిద్ధపురుషుడు అప్పటి కాలాన్ని అనుసరించి తాను ఆ పూర్వశాస్త్రములకు విరుద్ధము కాని విధంగా ఒకనొక శాసనాన్ని మనకు అందివ్వవచ్చు. అలా అందివ్వగలిగిన మహాత్ముల్నే సర్వతంత్ర స్వతంత్రులు అంటారు. అలాంటి వాళ్ళు ఆదిశంకర భగవత్పాదులు వారు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 23 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 23 నిమిషాలకు. తిథి పూర్ణిమ ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు, తరువాత కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 3 గంటల 53 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 8 నిమిషాల నుంచి 10 గంటల 34 నిమిషాల వరకు.
దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:11 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు, అమృతకాలం ఉదయం 7:12 నుంచి 8:37 వరకు, మరల తెల్లవారుజామున 5:45 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:05. నేటి విశేషం, కొన్ని పంచాంగాలలో ఈరోజు హోలీ. ఈటీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్ష. ఈ హోలీ సందర్భంగా మనం హోలికాదేవిని దహనం చేసే కార్యక్రమం ఉంటుంది. ఆడ తర్వాత వసంతాలు చల్లుకుంటూ ఉంటారు. ఇక్కడ హోలికాదేవి అంటే ఏమిటి? ఆమె సాక్షాత్తు హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు. ఇంతకీ ఆ హోలికాదేవికి ఓ వరం ఉంది. ఏమిటి ఆ వరం అంటే, ఆమె ఎవరినైతే గట్టిగా దగ్గరికి తీసుకుంటుందో వాళ్ళు దహనం అయిపోతారు. అయితే ప్రహ్లాదుడిని చంపే మార్గాలని అన్వేషిస్తున్నటువంటి హిరణ్యకశిపుడు ఎన్నో మార్గాల్లో ప్రయత్నించి విసిగిపోయి చెట్ట చివరికి హోలికాదేవిని పిలిచి, అమ్మా నువ్వు వీడిని ఒకసారి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకో అని చెప్పాడు. ఆడు కూర్చోబెట్టుకుంది. మామూలుగా అయితే అతను భస్మం అయిపోవాలి, కానీ అవలా. ఏమైంది? ఆమె భస్మం అయిపోయింది. దానికి సంకేతంగానే హోలికాదేవి రూపాన్ని తయారు చేసి దాన్ని దహనం చేస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏమిటి అంటే, దేవతల యొక్క స్వార్థం కోసం వినియోగిద్దామనే ఉద్దేశంతో తన శక్తిని వినియోగించడానికి పూనుకున్నాడు మన్మథుడు. అందుకని భస్మం అయిపోయినాడు. మరి హోలికాదేవి ఏం చేసింది? ఇతరులకు చెడ్డ చేద్దామనే ఉద్దేశంతో సంకల్పించింది కాబట్టి దహనం అయిపోయింది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు మాత్రమే ప్రయోజనాన్ని కలిగించే కోరిక కోరినా, ఇతరులకు చెడు కోరినా దాని యొక్క ప్రభావం దహనము అని అర్థం. మేషాయన ప్రయుక్తమైనటువంటి విషువత్పుణ్యకాలం. మేషాయనం ఈరోజు సూర్యోదయానికి ముందే 3:28 జరిగినందువలన ఈరోజు సూర్యోదయంతో ప్రారంభమై 6:23 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు ఆ పుణ్యకాలం ఉంటుంది. ఆ కారణంగా ఈ మేషాయన ప్రయుక్తమైనటువంటి విషువత్ పుణ్యకాలంలో మనం పితృదేవతారాధన, దానాధికం, పెరుగు దానం చేయడం మొదలైన ఎన్నో కార్యక్రమాలని, సత్ఫలితాలని చెవిగా వాటిని ఆచరించవచ్చు. వాటి ఫలితాలను మనం పొందవచ్చు. అలాగే ఈరోజు మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే డోలాగత గోవింద దర్శనం. అంటే ఉయ్యాలలో ఉండేటువంటి గోవిందుడిని దర్శించటం. ఈ ఉయ్యాలలో ఆయన ఉన్నట్టుగా చూస్తూ కనుక దర్శించినట్లయితే ఇది మోక్షప్రాప్తికి ఉపకరిస్తుంది అన్నారు. ప్రతిరోజు కూడా మనం ఉయ్యాలలో ఆయన పడుకోబెట్టి రాత్రి పౌళింపు సేవ ఆచరించినట్లయితే అది మోక్షానికి చాలా బాగా ఉపకరిస్తుంది. ఇంకా విశేషించి వసంతోత్సవం కూడా ఈరోజు చేస్తుంటారు. ఆ విధంగా మనం ఆచరించడం ద్వారా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈరోజు మరో ముఖ్య విశేషం లక్ష్మీ జయంతి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, దానికే దారిద్ర్యమోచకం అని పేరు. దాన్ని కనుక 108 సార్లు జపించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. నేటి ఆణిముత్యాలు. ఒక ఆచారం నిరుపయోగమైతే దానిని సవరించాలి, అంతేగాని నాశనం చేయకూడదు. ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. దేశంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విలక్షణమైన రీతిలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న గర్భాలయమంతా
మహిళా భక్తులతో నిండిపోయి ఇక్కడ భక్తులు అవ్యాజమైన భక్తితో అమ్మవారి పట్ల అనంతమైన విశ్వాసాలను ఉంచి గర్భాలయంలో ముందుకి కదులుతారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాల్లో మల్లే కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం లభిస్తుంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఐ కలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు. రాముడు అన్నాడు, లక్ష్మణ, అమ్మ దగ్గర నువ్వు ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడి నన్ను ఎంత ఇబ్బందికి దగ్గర చేశావో గుర్తుపట్టలేదా అని అడిగాడు. అమ్మ నోటి వెంట అంత మాట వచ్చేసింది. నువ్వు ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల కదూ నువ్వు అలా మాట్లాడచ్చా అని ఆయన వెంటనే ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నిన్న రాత్రి పిలిచి మనం ఏమీ అడగకుండానే రామా నా దగ్గరికి రా అని సుమంత్రుడితో కబురు చేసి నేను విడితే నాకు పీడకలలు వస్తున్నాయి రామా, ఎంతో కాలం ఉంటాననుకోవట్లేదు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతం అయిపోయిందిరా, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, పెద్ద కుమారుడివి, రాత్రి ఉపవాసం చెయ్యి, సీతమ్మతో కలిసి పూజామందిరంలో పడుకో, వశిష్ఠ మహర్షి దగ్గరుండి నీకుతో ఉపవాస ప్రక్రియ చేయిస్తారు, రేపు ఉదయం రా, నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఆయన ఎవరు? తండ్రి దశరథ మహారాజే. ఇవాళ పొద్దున్న నేను వెళ్ళేసరికి రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యన్నాడు. ఎవరు? ఆ దశరథ మహారాజే. అప్పటి దశరథుడైనా ఇప్పటి దశరథుడైనా నీకు నాకు ఏమవుతాడు? తండ్రి. ఆ తండ్రితనం ఖైదులోకి వెళ్ళవలసి వస్తే ఏ కారణానికి వెళ్ళాలి? మనకి రాజ్యం ఇవ్వలేదని. అంటే మనకి రాజ్యం ఇస్తే తండ్రి, మనకి రాజ్యం ఇవ్వకపోతే తండ్రి కాదు. ఆయన్ని ఖైదు చేస్తావా? నీకొక్క మాట చెప్పనా, నిన్న ఇస్తానన్నప్పుడు సంతోషించినటువంటి తండ్రి ఇవాళ ఇవ్వలేకపోయినందుకు ఎంత ఏడుస్తున్నాడో నీకు తెలుసా? అంత ఏడుస్తున్నా, అంత ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోతున్నాడు. ఇవ్వగలిగినవాడు ఏమనాలి? ఆయనే ఇవ్వగలిగినవాడు, స్వతంత్రుడు, సమర్థుడు, మహారాజు. నేను పెద్ద కొడుకుని, అర్హత ఉన్నవాణ్ణి, నా యందు అధర్మం లేదు, కాబట్టి నేను యోగ్యుణ్ణే పట్టాభిషేకానికి. అయినా అడ్డొచ్చింది. ఆ అడ్డు తొలగించలేని అడ్డు. సత్యము చేత కట్టబడ్డాడు, ధర్మము చేత కట్టబడ్డాడు. ఇప్పుడు కైకమ్మకిచ్చిన వరాల్ని పక్కన పెట్టలేడు. దీన్ని ఏమంటారో తెలుసా లక్ష్మణ అన్నాడు రాముడు. వింటున్నాడు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామికి ఉన్న గొప్పతనం. ఎంత కోపంలో ఉండనివ్వండి, అన్నయ్య చెప్తే మాత్రం అలా చెవులు రిక్కించి వింటాడు.
ఓరి పిచ్చివాడా, నిన్నను రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ రాజ్యం ఇవ్వాలనున్నా ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాడంటే, ఇద్దామని ఉన్న నాన్నగారు ఇవ్వలేకపోయిన స్థితిని కల్పించి ఏడిచెట్టు చేసిన వాడు పరమేశ్వరుడు. ఆయన అడ్డుపడ్డాడు. ఆ దైవము నీ కంటికి కనపడదు, దాంతో నువ్వు యుద్ధం చేయలేవు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఎంత అద్భుతమైన మాట్లాడాడు. అసలు నిజంగా ఈ శ్లోకం జీవితంలో వంటపడితే చాలామంది మీద కోపం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అవతలవాడు ప్రేమైకమూర్తి, ఇవ్వాలనే ఉన్నాడు. నిన్న రాత్రి ఇద్దామనుకున్నాడు, ఇప్పుడు ఇద్దామనుకున్నాడు. ఇప్పుడు ఇద్దామనుకున్నా ఇవ్వలేకపోతున్నానని ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాను ఇవ్వాలని సంతోషించట్లేదు. కానీ తీసుకో అనలేకపోతున్నాడు, పట్టం కట్టలేకపోతున్నాడు. ఏం అడ్డుపడింది? నిన్న రాత్రి వరకు సంతోషించిన కైక మనసు అకస్మాత్తుగా ఎందుకు మారింది? వరాలు ఎందుకు జ్ఞాపకం వచ్చి అడిగింది? ఎవరు చేశారు ఈ పని అంటే, లౌకికంగా ఎవరో ఒక వ్యక్తి నీకు కనపడచ్చు, కానీ అసలు ఫలితము అలా రావడానికి కారణము దైవము. ఆ దైవము కంటికి కనపడదు, అది వెనక నుండి సమస్త ఫలితములను ఇస్తూ ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. కంటికి కనపడి ఒకానొకప్పుడు నువ్వు ఒక తప్పు చేశావు, అందుకని నువ్వు పొందుదామనుకున్న యవరాజ్య పట్టాభిషేకం ఇవాళ జరగదు, నువ్వు రాజ్యానికి దూరం అయిపోతున్నావు అని పరమేశ్వరుడు నువ్వు చేసిన పాపాన్ని నీకు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు. పాప ఫలితములు జీవుడివి పరమేశ్వరుడికి తెలుసు కనుక ఆయన ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫలితాన్ని ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎదురు తిరగడం అంటే పరమేశ్వరుడు ఇచ్చిన శాసనమునకు ఎదురు తిరగడం. ఆ ఎదురు తిరగడం కన్నా అనుదైవస్య కర్మతత్, ధర్మమును ఆలోచించు. చేతకానితనంతో వెనక్కి తిరిగి పారిపోవట్లేదు, నేను ధర్మం తప్పట్లేదు. ఒక కొడుకుగా తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం నా పుత్రధర్మం. ఆ ధర్మమునందు నేను నిలబడుతున్నాను. నేనే ధర్మం తప్పి నేనే తండ్రిని కారాగారంలో పెడితే రేపు నా క్రింద ఉండేటటువంటి ప్రజలు ఎవరి యందు ధర్మం నిలబడుతుంది? అందరూ స్వార్థపూరితమైన మనస్సుతో ఉంటారు. 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చి రాత్రి కైకమ్మకి 2 వరములను ఇచ్చిన ప్రకారంగా ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యలేకపోయిన కారణం చేత దశరథ మహారాజు గారు వృద్ధుడైపోయాడు కనుక శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు స్వర్గలోకవాసం పొందకుండా నరకానికి వెళ్ళిపోతాడు. ఎవరికి కలిసొచ్చిన పని? ఎందుకు వచ్చిన అక్కర్లేని పనులు? క్షాత్రం ఉండడం వేరు, క్షాత్ర ప్రదర్శన చేసేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ చేసి ధర్మాధర్మములను ఆలోచించడం వేరు. లక్ష్మణ, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు విషయాన్ని ధార్మికంగా ఆలోచించలేదు. ధర్మమునకు కట్టబడ్డం నా యొక్క లక్షణం. కాబట్టి నా పట్టాభిషేక సమయమునందు పట్టాభిషేక సంబంధమైన సంభారములను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎంత పూనికతో ఉత్సాహంతో ప్రవర్తించావో, ఇప్పుడు మళ్ళీ ఆ పట్టాభిషేక సంభారములను తొలగించడం ఎందు అంతే ఉత్సాహంతో అంతో సంతోషంతో ఉండు, తీసేసేయి. అది రాముడంటే. రాముడి లాంటి వ్యక్తి ప్రపంచ వాంగ్మయంలో మీకు వేరొక గ్రంథం ఇక లేదు. రాముడి లాంటి వ్యక్తి ఇక లేడు లేడు లేడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం. ఈ మాట చెప్తే ఇంత లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని తలదించేసుకున్నాడు. కౌసల్య చూసి ఒక మాట అంది, అబ్బా ఏమి ధార్మికుడు నా కొడుకు. దీన్ని శ్రీరామాయణంలో పెద్దవాళ్ళు సద్దెన్నపు మూట అంటారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. అది కౌసల్యాదేవి చెప్పిన శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ. రామ, ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో అంటే పట్టుదలతో, ఇది సత్యము, ఇది రక్షిస్తుంది, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడు అన్న నమ్మకంతో పట్టుకున్నావో, నీకు రావలసిన కార్యం, నువ్వు పొందవలసిన ఫలితాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే 10 ఏళ్ల తర్వాత రావలసిన ఫలితం 10 నిమిషాల్లో వస్తుందన్నా, ధర్మాన్ని విడిచిపెట్టి 10 నిమిషాల్లో పొందడం కన్నా ధర్మాన్ని పట్టుకుని 10 ఏళ్ల తర్వాతే పొందుతాను అన్న నీ నమ్మకం ఉందే, ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు.
నువ్వు ఇప్పుడు ఎలా నమ్మావో అలాగే నీవు ధర్మమునందు పూనికను పొంది ఉందువుగాక, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఇది మరిచిపోవద్దయితే. ఇదే గుర్తుపెట్టుకోండి ఆవిడ. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో, రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముణ్ణి తొలగొడితే తొలగొట్టేవు లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవు లేవయా, పెద్ద దాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మను అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడెప్పుడూ సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ రావణాసురుడితో తన యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా ఊరూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉంటుంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ఆ విధంగా యశోదమ్మ బాలకృష్ణుడికి ప్రేమతో పాలను త్రాగించింది నారాయణ. కానీ అతడికి ఇంకా తృప్తి కలగలేదు. మాయా మానుష లీలా స్వామికి తృప్తి కలగలేదట. ఇంతలో ఆ సమయంలో అప్పుడు జ్ఞాపకం వచ్చింది, పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి అని గుర్తుకొచ్చింది యశోదమ్మకు. ఇక్కడేదో పని చేస్తుంది కదా, సగం సగం పని, ఆ పని ఈ పని ఎంత చేసుకుంటూ ఉంటారు కదా ఇండ్లలో తల్లులు. ఆ పొంగిపోతున్నాయి పాలు, చాలా వేడిగా అయిపోతున్నాయి, కింద పడిపోతుంది అని చెప్పేసి అప్పుడు జ్ఞాపకం వచ్చింది అని గుర్తుకొచ్చింది. ఆమె ఏం చేసింది, కృష్ణుడిని అక్కడే విడిచిపెట్టేసింది. ఇల్లంతా ఎక్కడని విడిచచ్చు కదా, అక్కడే విడిచేసింది. లోనికి వెళ్ళిపోయింది. ఆ పాలను తీస్తామని చెప్పేసి లోనికి వెళ్ళింది. బాలకృష్ణుడికి కోపం వచ్చేసింది. మధ్యలో నన్ను కింద దింపేసి వెళ్ళిపోయింది. పిల్లలకు చాలా హఠం వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. అమ్మ ఇట్లా చేస్తుంది కదా అని చెప్పేసి అమ్మ మీద చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక ఏమీ హఠం, వాళ్ళకి పాలు తాగు, ఏమీ తినవు, ఏమీ చేయవు. బాలకృష్ణుడికి కోపం వచ్చేసి బాగా ఎర్రగా ప్రకాశించే తన క్రింది పెదవిని పళ్ళతో గట్టిగా కొరుక్కున్నాడు. కోపం వచ్చేసింది. ఇట్లా వేరే వేరే విధాలతో తమ కోపాన్ని తగ్గించుకోవటానికి ఏమేమో చేస్తూ ఉంటారు. తన క్రింది పెదవిని పళ్ళతో గట్టిగా కొరికేశాడు. బెల్లాన్ని చితుగొట్టే రాయిని చేతిలోకి తీసుకొని పెరుగును చిలికేటువంటి కుండను పగలగొట్టేశాడు. చాలా కోపం వచ్చింది. ఆ పెద్ద కుండను, బెల్లం కొట్టేటువంటి రాయి ఉంటుంది కదా గుండుగా, ఆ రాయిని తీసుకొని కుండను పగలగొట్టాడు. ఇక కోపం, ఒకదానికొకటి కోపం. పిల్లలకు కోపం వచ్చిందంటే ఆగదు. ఆ పని చేసేంత వరకు వాళ్ళు ఊరికే ఉండరు. చాలా కష్టము, వాళ్ళని ఆపేది చాలా కష్టం. కోపం రాకోకుండానే పిల్లల్ని పెంచాల. పిచ్చి కోపం రాకూడదు. పిల్లలకు కోపం రాకోకుండా పెంచితే వాళ్ళు
పరమ సాత్వికులవుతారు వాళ్ళు. పెరుగును చిలికే కుండను పగలగొట్టేశాడు. వెంటనే దొంగ ఎడుపులు ఏడుస్తూ లోపలికి వెళ్ళి చాటుగా కూర్చొని నిన్న మిగిలిన వెన్నను తినేశారు. మిగిలినటువంటి వెన్న ఉంటుంది కదా, దాచిపెట్టింటారు వెన్నను, ఆ వెన్నను తినేశాడు. మరి ఏమిటో ఆకలో కోపమో తల్లి మీద కోపమో తెలియటం లేదు. కుండను పగలగొట్టాడు, మనసు తృప్తి కాలేదు, పరిగెత్తి వెళ్ళాడు. మూలలో పెట్టినటువంటి మిగిలినటువంటి వెన్న ఉంటుంది కదా, ఆ వెన్ననంతా తినేశాడు. తన పొట్ట ఏం మామూలు చిన్న పొట్ట అనుకున్నారా? బ్రహ్మాండం ఉంది దాంట్లో. లోపలికి వెళ్ళినటువంటి యశోద బాగా మరిగిన పాలను పొయ్యి మీద నుంచి క్రిందికి దింపి మళ్ళీ పెరుగు చిలికే చోటుకు వచ్చింది. అక్కడికి ఆవిడ పని చేసుకుంది. లోపల పాలను దింపేసింది. లోపల నుంచి పరిగెత్తుకొని మళ్ళీ బయటకు వచ్చింది. అక్కడ చూస్తుంది, పగిలిపోయినటువంటి కుండను చూసింది. పెరుగు కుండ కనపడింది, సగం సగం పగిలిపోయింది. ఇక అనుకుంది, ఇది తన యొక్క పుత్రుడు యొక్క పని, ఇది ఒక పెద్ద ఘనకార్యం చేశాడు అది గుర్తించి నవ్వుకుంటూ అటు ఇటు చూసింది. నవ్వుకుంది, కోపం రాలేదు ఆవిడికి. అంత పెరుగంతా కింద పోయింది, మజ్జిగంతా పోయింది కిందికి. అయినప్పటికీ కూడా కుండ పగిలినప్పటికీ కూడా చిలిపి చేష్టలను అనుకుంటూ లోపల నవ్వుకుంది, కానీ కోపం రాలేదు ఆవిడికి. అట్లా అటు ఇటు చూసింది, ఎక్కడున్నాడా అని చెప్పేసి చూసింది. ఆమె కృష్ణుడు ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఏంటిది, మామూలుగా ఇట్లా పనిచేసేది ఇక్కడ కనపడతాడు కదా, ఈరోజు ఏంది కనపడటం లేదు, ఎక్కడా కనపడటం లేదే అని చూసింది. చుట్టుపక్కల చూసింది, అక్కడేమన్నా దాక్కున్నాడా, ఇక్కడేమన్నా దాక్కున్నాడా, అన్ని చోట్ల చూసింది, ఎక్కడా కనపడటం లేదే. కృష్ణుడిని వెతుకుతూ వెళ్ళింది యశోద. ఎక్కడ వెళ్ళాడు అని. పెద్ద ఇల్లు కదా, చిన్న ఇల్లు అది, పెద్ద భవనము, భవంతి, అంత పెద్ద భవనం అది. అక్కడ వెళ్ళాడో ఎక్కడ ఏంటో అన్ని చోట్ల చూసుకొని వెళ్ళింది. ఆమెకు ఒక చోట ఒక తిరగబడిన రోలుపై చక్కగా కూర్చొని ఉన్నటువంటి కృష్ణుడు కనిపించాడు. రోలుపై కూర్చున్నాడు, తిరగబడినటువంటి ఒక రోలు ఉంటుంది కదా, రోలు, నేను చెప్పాను కదా రోలు, ఆ తిరగలివన్నీ అక్కడ పల్లెల్లోనే ఉంటాయి కదా, ఇప్పుడు మనకు అది కనపడవు. అట్లా దానిపై కూర్చున్నాడు, రోలుపై కూర్చున్నాడు. ఎక్కడ లేనటువంటి చోట అది ఏంటో అక్కడ కూర్చున్నాడు. వెళ్ళి చక్కగా కూర్చున్నటువంటి కృష్ణుడు కనిపించాడు. అక్కడ బాగా కూర్చున్నాడు, ముద్దుగా కూర్చున్నాడు, పద్మాసనంతో కూర్చున్నాడు అక్కడ రోలు మీద. అది స్థలం దొరికింది ఆయనకి అక్కడ కూర్చోవటానికి, మహానుభావుడికి. ఆ చిలిపి కృష్ణుడు దాని మీద కూర్చొని పద్మాసనంతో కూర్చున్నాడు, యోగ దృష్టితో ఉన్నట్టుగా కూర్చున్నాడు, చిలిపిగా. ఉట్టిలోని నిన్నటి వెన్నను హాయిగా ఒక కోతికి తినిపిస్తున్నాడు. చూడండి, తాను తినకోకుండా ఒక కోతిని పిలిచాడు. అట్లా ఒక కోతికి కూడా తినిపిస్తున్నాడు వెన్న. తాను తినేది కాకుండా కోతికి కూడా తినిపిస్తున్నాడు, హాయిగా ఒక కోతికి తినిపిస్తున్నాడు. చాలా పెద్ద పని పెట్టుకున్నాడు అక్కడ, చాలా బిజీగా ఉన్నాడు. కానీ తాను వెన్నను దొంగలించిన విషయం ఎవరికైనా తెలుస్తుందేమో అనేటువంటి శంకతో అతడి చూపులు చంచలంగా ఉన్నాయి, చాలా చంచలంగా ఉన్నాయి. ఏం చేస్తారో ముందుకి, నేను దొంగలించాను కదా వెన్నను, నన్ను పట్టుకుంటారేమో, నాకేదైనా చెప్తారేమో, ఎవరైనా గమనించారేమో, ఆ విధంగా మనసు చూస్తున్నాడట, చిలిపిగా చూస్తున్నాడు. ఏమిటో తను అనుకుంటున్నాడేమో, తనని ఎవరినైనా అనుకుంటున్నారేమో, అటు ఇటు అనుమానంతో చూస్తున్నాడు. ఎవరో చెప్పేశారేమో, ఉండొచ్చేమో అని. మెల్లగా యశోదమ్మ అక్కడికి వచ్చి ఎటువంటి శబ్దము చేయకుండా నెమ్మదిగా అతడి వెనుకకు చేరుకుంది. మెల్లగా వచ్చింది, ఏమీ చెప్పలే. పరిగెత్తుకొని వచ్చి మెల్లగా నిదానంగా తొందరగా వచ్చి వెనక తట్టు దాక్కుంది. ఆమె బెత్తం పట్టుకొని ఉంది, చేతిలో బెత్తం పట్టుకుంది. ఇంతలో బాలకృష్ణుడు కూడా బెత్తమ పట్టుకున్న అమ్మను చూసేశాడు, మెల్లగా చూశాడు. దొంగతనంగా వచ్చినటువంటి బెత్తం పట్టుకొని వెనక తట్టు వచ్చినటువంటి అమ్మను చూసేశాడు. ఇక ఎంతో భయపడినట్లుగా వేగంగా రోలుపై నుండి క్రిందికి దిగి పారిపోసాడు. ఏదో భయపడినట్టుగా, బెత్తంతో కొట్టేస్తుంది అమ్మ అన్నట్టుగా, ఎంతో భయపడ్డాను నేను అనేటట్టుగా
అక్కడి నుంచి రోలుపై నుంచి కిందికి దిగి పరిగెత్తుకొని వెళ్ళాడు. యోగులు తమ మనస్సును ఆయన పైన నిలవటం మంచిదే, కానీ తపస్సుతో ఏకాగ్రం చేయబడ్డ వారి మనస్సు కూడా ఆయనను చేరలేదు. మనం చాలా చాలా కష్టము. అందరూ మనస్సును నిలిపించాలి స్వామి మీద, నిజమే, కానీ ఈ మనస్సు నిలిచేది చాలా కష్టం. సాధన చేసినటువంటి యోగులు కూడా మనస్సును ఆయన మీద నిలపటం అనేది చాలా కష్టము. పరమాత్ముడి మీద మనస్సు నిలిపితేనే అదే నిజమైన తపస్సు, అదే సాక్షాత్కారము. చాలా జ్ఞాపకం పెట్టుకోండి. మోక్షము, సాక్షాత్కారము, సత్యము తెలియాలా అని ఏదేదో మాట్లాడుతుంటాం. పరమాత్ముడి మనస్సును నిలపటమే సత్యము, అదే నిజమైన ధర్మము, అదే నిజమైనటువంటి యోగము, అదే నిజమైన తపస్సు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు నిలుస్తుంది, అది మనస్సు చాలా కష్టం నిలిచేది. ఎప్పుడు నిలుస్తుందో, ఏకాగ్రతతో పరమాత్ముడి మీద మనస్సు నిలిచిపోతుందో, అది మా సాధనతో పరమాత్ముడిని దర్శించేటువంటి యోగం వాళ్ళకు కలుగుతుంది. చెప్పకూడదు కూడా, ఇట్లా ఉన్నాడు పరమాత్ముడు ఎట్లా ఉంటాడో తెలీదు, బ్రహ్మాండమంతా నిండి బ్రహ్మాండమే కనపడుతుంది. ఇక మనం ఫిజికల్గా చూసినప్పుడు మన బ్రహ్మాండం శాశ్వగించేంత కూడా లేదంటాం. ఉండని అటువంటి బ్రహ్మాండం పరమాత్ముడిలో ఉంది కదా. నారాయణ నారాయణ నారాయణ.